ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 500. ఇది విజయవాడ కామినేని హాస్పిటల్ రోడ్లో PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి అతి చేరులో నిర్మిస్తున్న 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. దీని అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి వెస్ట్ అండ్ సౌత్ రోడ్ ఉందండి. ఇది కార్నర్ బిట్టు. అలాగే ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. పక్కా వాస్తు ప్రకారం చాలా స్పేషియస్గా ఈ 3 BHK ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి 1900, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 2300 అండ్ UDS మన ఫ్లాట్కి మనకిచ్చే స్థలం వచ్చేసి 75 స్క్వేర్ యార్డ్స్. సో మీరు కనుక ఒక లగ్జరీ 3 BHK ఫ్లాట్ కామినేని హాస్పిటల్ రోడ్లో PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియాలో కనుక చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా ఇది ఎంత బిజీగా ఉందో రోడ్డు. సో ఆ రోడ్లో మనకి ఇది వచ్చేసి మనకి PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో చాలా మంచి లొకేషన్లో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా చక్కని కార్నర్ ఫ్లాట్ అనమాట. మనకి సౌత్ రోడ్ ఉంది, వెస్ట్ రోడ్ ఉంది. సో మెయిన్ రోడ్ వచ్చేసి మనకి వెస్ట్ రోడ్డు, బట్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్కి తిప్పి కట్టారండి. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు అనమాట ఇది. సో అంతా కూడా పక్క వాస్తు ప్రకారం నిర్మించారు అండ్ చుట్టూ కూడా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. సో అలాంటి ఒక ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ సేల్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ప్లింత్ చాలా స్పేషియస్గా వస్తుందండి. 1900 స్క్వేర్ ఫీట్ ప్లింత్ అనమాట. కింద కూడా చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు. సో ప్రతి ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ చుట్టూ కూడా చూడొచ్చు మీకు గ్రీనరీ కానీ ఏదైనా సరే చాలా నీట్గా ఉంది. అండ్ ఈ బిల్డర్ గారికి చాలా అపార్ట్మెంట్లు కట్టిన అనుభవం ఉందండి. సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ పక్కనే చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూలు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. చాలా చక్కగా ఉంటుంది ఏరియా అంతా కూడా. అలాగే మీకు ప్రతి దానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు కదండి, టేక్ డోరు 8x4 చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారనమాట. అలాగే అసలు మనకి మెయిన్ డోర్స్ ఇంత విడ్త్ పెట్టాయి చాలా తక్కువ, ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్లకే పెడతారనమాట. ఇది వచ్చేసి మనకు హాలు. మీరు ఇప్పుడు ప్లాస్టింగ్ అన్నీ చేశారు కాబట్టి మీరు పెయింట్లు కూడా ఇలా కాబట్టి మీరు చూడొచ్చు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత నీట్గా ఉందో. వాల్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్లో నుంచి డైనింగ్కి వెళ్తున్నామండి. డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. అలాగే మనం బాల్కనీ కూడా చూడొచ్చు. డైనింగ్లో నుంచి బాల్కనీ ఇచ్చారు, మొత్తం ఫ్రెంచ్ డోర్ వస్తుంది అది. ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్లు అన్నీ కూడా మనకి చాలా విశాలంగా ఉన్నాయన్నమాట. సో 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు విండోస్ అన్నిటికీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ వస్తుంది. గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చేసి UPVC విండోస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ అండి. సో డ్రెస్సింగ్ బాత్రూము. సో మనకి బాత్రూమ్ ఇదంతా ఉంటుంది. ఆ ముందులో వచ్చేసి మనకి డ్రెస్సింగ్. సో చాలా లగ్జరీగా చాలా విశాలంగా కడుతున్నారు. సో మనకి బాత్రూంలో కూడా టైల్స్ అంతా కూడా పైదాకా వేసేస్తారండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా మనకి రూమ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో జనరల్గా మనకంతా హైట్స్ 9 ఫీట్ పెడతారు, ఇక్కడ 10 ఫీట్ పెట్టారండి. సో ఇది వచ్చేసి మనకి ఒక బాత్రూము. సో మొత్తం అంతా కూడా మనకి రెడ్ బ్రిక్తో నిర్మించారండి. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది. మీరు పైపులు కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉన్నాయి అన్నీ కూడా, ప్లంబింగ్ వర్క్లు కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాల్కనీ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ రోడ్ కదండి. సో ఇక్కడ వెస్ట్ ఫేసింగ్కి బాల్కనీ ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సో మనకి ఇది హ్యాండ్ ఓవర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక 3-4 మంత్స్ పడుతుందండి. ఎందుకంటే మనకు చూస్తున్నారు కదా మొత్తం అంతా ప్లాస్టరింగ్ అయిపోయింది. ఓన్లీ మనకి లోపలంతా ఏంటంటే సీలింగ్ వర్క్ పుట్టి పెట్టేసేసి ఫ్లోరింగ్ చేసేస్తే మనకి ఇక్కడ మ్యాక్సిమం వర్క్ అయిపోతుంది. మీకు ఇక్కడ వుడ్ వర్క్ కావాలంటే వుడ్ వర్క్ చేసేస్తారండి. వుడ్ వర్క్తో ఉంది, వుడ్ వర్క్ లేకుండా కూడా ఉంది. వుడ్ వర్క్తో అయితే ఒక ప్రైస్, వుడ్ వర్క్ లేకుండా అయితే ఒక ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బాల్కనీ కూడా చాలా విశాలంగా వచ్చింది అండ్ రోడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు 3rd బెడ్రూమ్ అండి ఇది. సో 3 బెడ్రూమ్లు. సో 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో ఇదంతా మనకి డైనింగ్ అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఫ్రెంచ్ డోర్తో మనకి చాలా స్పేషియస్ బాల్కనీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి దేవుడి గది. ఇదంతా కూడా మనకి డైనింగ్ కమ్ కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. సో వీళ్ళది మన దగ్గర ఇంకో అపార్ట్మెంట్ కూడా ఉందండి. సో యాడ్ నెంబర్ 499 కనుక చూస్తే వీళ్ళది ఫినిష్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇది మనకి కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్ 500. అదే యాడ్ నెంబర్ 499 ఏమో ఫినిష్ అపార్ట్మెంట్. రెండింటికి కూడా మనకి ఒకే బిల్డర్ గారు. సో సేమ్ క్వాలిటీ ఇస్తారండి. సో డెఫినెట్గా మీకు క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలంటే మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు. సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఉందండి పక్కన. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. సో మీరు కనుక PVP సిద్ధార్థ కాలేజీ కామినేని హాస్పిటల్ రోడ్డు కానూరులో కనుక ఒక మంచి స్పేషియస్ 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు.
అలాగే మీరు కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దండి. చాలామంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారండి. దానివల్ల మీకు వచ్చే లాభం ఏమి ఉండదు. మాతో వెళ్తే ఏంటంటే మీకు నెగోషియేషన్ నుంచి రిజిస్ట్రేషన్ దాకా అన్నింటిలోనూ మా సహకారం ఉంటుంది. అండ్ మా కమిషన్స్ కూడా చాలా రీజనబుల్గా, చాలా తక్కువగా ఉంటాయి. So please encourage Icon Real Homes. Thank you for watching Icon Real Homes. Keep watching Icon Real Homes for more interesting property updates.